మెట్రో రైల్ కార్పొరేషన్ నుండి వివిధ అప్రెంటిస్ పోస్టుల కోసం హైరింగ్ చేసుకోవడానికి మెట్రో రైల్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు 23వ తారీఖు డిసెంబర్ నుండి 22వ తారీఖు జనవరి వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే 10+2 చేసిన వాళ్ళు లేకపోతే 10+ ITI చేసిన క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క మెట్రో రైల్ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తాను, దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి మెట్రో రైల్ వచ్చేసి మనకి అప్రెంటిస్ పోస్టుల కోసం కోల్కతా మెట్రో రైల్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 23వ తారీఖు నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జనవరి 22వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడ్ యూనిట్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారనమాట. దీనికి ఎవరైతే 10+2 ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు లేకపోతే 10+ ITI పాస్ అవుట్ ఉన్న వాళ్ళు, ఎనీ NCVT నుండి పాస్ అవుట్ అయిన రిలవెంట్ ట్రేడ్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీకు యూజ్ అవుతుంది. సో దీంట్లో ఎవరైతే UR, SC, ST, OBC అండ్ PHW క్యాండిడేట్స్ ఉంటారో, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వీళ్ళకి ఇక్కడ మనకి ట్రేడ్ పోస్టుల కోసం అప్రెంటిస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో మనకి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, వెల్డర్ ఇలా 4 విభాగాల్లో భారీగా నోటిఫికేషన్ రిలీజ్ కింద 128 అప్రెంటిస్ పోస్టుల కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి మనకి ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే 15 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ ఉన్న వాళ్ళు కట్ ఆఫ్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఈ యొక్క అప్లికేషన్ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా SC, ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 ఇయర్స్ పాటు OBC వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా డిజబిలిటీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు 10th పాస్ అయ్యి ఆర్ ఈక్వివాలెంట్ 10+2 పాస్ అవుట్ అయిన వాళ్ళు, ఎనీ ఎగ్జామినేషన్ సిస్టమ్ బట్టి 50% మార్క్స్ తోటి ITI పాస్ అయిన వాళ్ళు, ఎనీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి సెలక్షన్ క్యాండిడేట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి మెట్రో రైల్ కోల్కతా వాళ్ళు వచ్చేసి మెరిట్ బేస్డ్ కింద మీకు ఈ యొక్క క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేది కూడా అవి మనకి కామన్గా నిర్వహించడం జరుగుతుంది. సెలెక్ట్ లిస్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి లైక్ SC, ST, హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీ పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే, ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి అప్రెంటిస్ ఇండియా పోర్టల్ నుండి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన కంప్లీట్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అంతా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి చూసి ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.